అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన రీసర్వే లోపాలు నేడు రైతుల పాలిట శాపాలుగా మారాయని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు. కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామంలో గురువారం నెలలో ఒక గ్రామం 4 సార్లు సందర్శన అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ 2014 నుంచి 2024 మధ్య నాటి సీఎం జగన్ 100 సంవత్సరాల తర్వాత ఎంతో ఆర్భాటంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్లు వినియోగించి ప్రారంభించిన భూముల రీసర్వే తప్పుల తడకగా తయారైందని విమర్శించారు. ఈ సర్వేలో జగన్ బొమ్మతో తయారు చేయించిన సర్వే రాళ్లకు 700 కోట్ల ప్రజాధనం దుబారా చేశారన్నారు. ఆనాటి రీసర్వే లోపాలు నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి గుదిబండగా తయారైందని వాపోయారు. దానిని సరిచేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ల కోరారు. ఆన్లైన్ రికార్డుల్లో భూమి హెచ్చుతగ్గులు, ఒకే ఎల్పీ నెంబర్పై పలువురు రైతుల పేర్లు నమోదు వంటి పలు సమస్యలను ఈ గ్రామ సభల్లో పరిష్కరించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయితేనే భూక్రయ విక్రయాలు సజావుగా జరుగుతాయని ఎమ్మెల్యే వేగుళ్ల వివరించారు. వల్లూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో రైతుల నుండి భూ సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసి మీనాకుమారి ఈశ్వరరావు, వీఆర్ఓ కరీం, సర్వేయర్ రవిశంకర్, ఆర్ఐ అర్జమ్మ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రీసర్వే టైంలో ఎక్స్, వై, జెడ్ అనే 3 రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎంత కవరింపునా రాలే. భూమి మీద మాత్రం గట్లు లేవు. అంటే ముగ్గురు అన్నదమ్ములు ఉండొచ్చు, గట్లు లేవు. మా వ్యవహారం వల్ల ఎక్స్ అతనికి ఎకరం ఉంది, వై అతనికి ఎకరం ఉంది, జెడ్ అతనికి ఎకరం ఉంది. కానీ భూమి మీద గట్లు లేవు, పంచుకోలేదు. వాళ్ళు ఉమ్మడిగా వాడుకుంటున్నారు. కానీ వ్యవహారంలో మాత్రం 3 పేర్లు ఉన్నాయి. రీసర్వే టైంలో ఎన్నిసార్లు రమ్మన్నా రాకపోవడంతో ఏం చేశారంటే జాయింట్ ఎలక్షన్ పెట్టారు. అంటే ముగ్గురు అన్నదమ్ములు కలిపి, ముగ్గురు అన్నదమ్ములు కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ముగ్గురు అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే వేరే రైతులు కావచ్చు, వీళ్ళందరినీ కలిపి జాయింట్ ఎలక్షన్ పెట్టారు. అలాగా 145 ఎల్పీలు మనం ఐడెంటిఫై చేసాం. రీసర్వే అయిన తర్వాత 145లో 75 మందికి మనం కంప్లీట్ చేసాం. అంటే జాయింట్ ఎల్పీలు చేసిన తర్వాత 75 మందిని మనం విడగొట్టాం. డాక్యుమెంట్ వెరిఫై చేసి, భూమి మీద వెరిఫై చేసి, అలా 75 మంది మనం క్లియర్ చేసాం. ఈ పొలాలకు సంబంధించి ఏదైతే జగన్ గారి హయాంలో సర్వే జరిగినాయో అందులో ఉన్న తప్పులు సరిచేయడానికి అని చెప్పి మనకి అవకాశం అవడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ఒకసారి రీసర్వే అని చెప్పి అప్లికేషన్ కూర్చుకోవడం అన్ని కూడా తూచు మంత్రం కింద అధికారులు దాన్ని క్లోజ్ చేశారు. కాబట్టి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన పెరిగింది తప్ప తగ్గలేదని చెప్పని మరలా దీన్ని ప్రతి లక్షవారం ఒక నెలకి ఒక గ్రామం ప్రతి లక్షవారం నాడు మనం ఇక్కడ ఉన్నటువంటి రాజధానిగా గ్రామ సభ పెట్టుకుని ఆ 4 లక్షవారాలు కూడా అదే గ్రామంలో ఆయన రావడం, ఆ యొక్క సమస్యలు ఏముంటే అవన్నీ కూడా పరిష్కారానికి మరి వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మన తహసీల్దార్ గారు శ్రీనివాస్ గారు అయితే విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని కేసులు కంప్లీట్ చేశామని, ఒక 116 కేసులు సంబంధించి అది ఒరిజినల్ గానే భూమి తక్కువ ఉంది కాబట్టి అక్కడ భూమి లేదు కాబట్టి అది పక్క వాళ్ళు లేదు, ఎవరి దాంట్లో లేదు, మొత్తం ప్రభుత్వమే తేడా బ్రిటిష్ వాళ్ళ సంవత్సరం కాబట్టి ఆ 116 మాత్రం అప్పని చెప్పారు. కొన్ని ఏమో అవుతాయి అని చెప్పారు, మీరు అందరూ విన్నారు. కాబట్టి మీరు ఎవరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా అవన్నీ తీసుకుంటారు, తీసుకుని మీకు అమ్మని చెప్పేస్తారు. వాళ్ళది అపాయం ఉంటే అన్నీ కూడా ఈ నెలాఖరు లోపల అవన్నీ కూడా సరి చేస్తారు. దీన్ని మాత్రం మీరు అందరూ గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, కొన్ని గ్రామాల్లో ఉదాహరణకి నేనుండి మా మండపేట మా ఇంటికి ఎదురుకుండా ఉన్న ఆ ఏరియా అంతా కూడా మన ఈ 22 అంటే ఏదో భూమి అని చెప్పి ఒక 4-5 ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయి, ఒక 7-8 ఏళ్ళ నుంచి అలాంటివన్నీ కూడా మనకి మళ్ళీ మొన్న సీఎం గారు ఓకే చేస్తే మనకి ఆర్డర్ వచ్చింది, ఇంకా రాలేదు. అది కూడా మనం ఇప్పుడు మీ ఒళ్ళు ఏమన్నా మన ఇల్లులు ఉన్న స్థలాలు ఏమన్నా రిజిస్ట్రేషన్ ఏమన్నా అయినాయండి? ఏ ఏరియాలు కానీ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా వాళ్ళు వ్యవసాయ అయినాయా? వ్యవసాయనియా అది ఎప్పుడు ప్రసారం. ఎందుకంటే ఎవరున్నా కూడా ఈ సభ ద్వారా చెప్తున్నాం, తహసీల్దార్ గారు మళ్ళీ లక్షల వచ్చి కంప్లైంట్ పెట్టుకోమనండి. అది కూడా ఆర్డర్ వస్తుంది, అది కూడా క్లియర్ చేసేస్తారు. సీఎం గారు ఓకే చేశారు, కానీ ఆర్డర్ రావడానికి 1 రోజులు పడుతుంది. కాబట్టి అటువంటి ఎవరైతే మన నివాస గృహాల కింద ఉన్నాయి నిషేధిత జాబితాల పెట్టి అన్ని కూడా తీసేయమన్నారు. అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేలాగా తీసేయమన్నారు. అంటే వేరేగా తీసేయడం కాదు, అంచేత అవి కూడా మన రిజిస్ట్రేషన్ అవుతాయి. కానీ వాళ్ళు ఏమన్నా ఉంటే కాగితం పెడితే అవి కూడా చూస్తారు. దాన్ని కలెక్టర్ గారి ద్వారా జిల్లా రిజిస్టర్ ఆఫీసర్ పంపించేస్తారు. దాన్ని కూడా మీరు అందరూ గమనించండి.